హలో ఫుడీస్, నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. ఈరోజు మన వీడియోలో సింపుల్గా స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. మన ట్రెడిషనల్ రెసిపీ పరమాన్నం చూపిస్తున్నానండి. ఏ పండగ వచ్చినా కూడా ఈ పరమాన్నం అనేది స్పెషల్గా ఉంటుంది కదా. సో నేను మా ఇంట్లో పరమాన్నం ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఇలా కుక్కర్లో చేస్తే కనుక 15 నిమిషాల్లో పరమాన్నం రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు, ప్రాసెస్ కూడా చాలా తక్కువ, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట. సో లేట్ చేయకుండా ఈ పరమాన్నాన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ పరమాన్నంలో ముద్దపప్పు కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది, ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే కదా. సో మన ట్రెడిషనల్ రెసిపీని ఎలా తయారు చేయాలో నేను మా ఇంట్లో ఎలా చేస్తానో చూపించేస్తాను రండి. ముందుగా ఒక కప్పు తీసుకుని 100 గ్రామ్స్ రైస్ వేసుకోవాలండి. రైస్ని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. రైస్ నానడం వల్ల తొందరగా కుక్ అవుతుందండి. మీకు టైం లేకపోతే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. అలాగే 3 టేబుల్ స్పూన్లు పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టానండి. దీనిని వాటర్లో వేసి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పుని కూడా చూసారు కదా, ఇలా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేయాలండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని వాటర్ వేసి వాష్ చేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. మీకు టైం లేకపోతే డైరెక్ట్గా అయినా వేసేయచ్చు. అలాగే వేరొక బౌల్ తీసుకుని దీనిలోకి 3 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి. సగ్గుబియ్యం కూడా 2 టైమ్స్ వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే మీకు త్వరగా కుక్ అయిపోతుందండి. లేదు అంటే మీరు డైరెక్ట్గా కుక్కర్లో వేసేసైనా చేసేసుకోవచ్చు. నేను పరమాన్నం చేసే ముందు కుక్కర్లో వాటర్ వేసుకొని మరిగించి పక్కకు వేసేసానండి. ఇలా వాటర్ వేసి మరిగించడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయండి. ఇలా కుక్కర్ పెట్టుకున్న తర్వాత దీనిలోకి 1/2 లీటర్ వరకు మిల్క్ వేసుకున్నానండి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ తీసుకున్నాను బియ్యం వచ్చి, మిగతావి 25 గ్రామ్స్ తీసుకున్నాను. సో టోటల్ 150 గ్రామ్స్ అనమాట. నేను 1/2 లీటర్ వేసాను, ఎందుకంటే నేను ఓన్లీ మిల్క్తోనే చేస్తున్నానండి. కుక్కర్ మూతని క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఓవర్గా కుక్ అవ్వకూడదు, రైస్ 70% కుక్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తానండి. మనం ఇలా కుక్కర్లో వేసినప్పుడు పైన వాటర్ కానీ లేదా ఇలా పాలు కానీ బయటకు వచ్చేస్తాయి కదా. సో అలా రాకుండా లోపల గిన్నె కానీ ప్లేట్ కానీ వేసుకుంటే ఆ వాటర్ కానీ పాలు కానీ రిటర్న్ వెళ్ళిపోతాయండి బ్యాగ్కి. ఇలా కుక్ అయిన తర్వాత దీనిలోకి 250 గ్రామ్స్ బెల్లాన్ని వేసుకుంటున్నానండి. షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ బెల్లం హెల్దీ. సో ఎక్కువ షుగర్ వేయక్కర్లేదు. నేను షుగర్ చాలా తక్కువ వాడతానండి, సో అందుకే నేను షుగర్ వేయట్లేదు. మీకు చాయిస్ అనమాట, బెల్లమైనా వేసుకోవచ్చు లేదా షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పాలు కానీ లేదంటే వాటర్ కానీ సరిపోకపోతే వేసుకోండి ఈ స్టేజ్లో. ఇలా వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇలాచీ పొడిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఫ్రై చేసుకుని వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేసుకుని నెయ్యిలో కాజు, బాదం, కిస్మిస్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పరమాన్నంలో వేసేసాను. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ స్వీట్ని అడ్జస్ట్ చేస్తుందండి. సో మొత్తం బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి అంతే, ఎక్కువ వేయొద్దు. సో అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత వేసుకోండి, బాగుంటుంది. ఈ పరమాన్నంలోకి కాస్త ముద్దపప్పు నెయ్యి వేసుకుని తింటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందేనండి, అంత బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఫేవరెట్ అనమాట. ఇంతేనండి, చూసారు కదా మన ట్రెడిషనల్ రెసిపీ పరమాన్నం ఎలా చేసుకోవాలో, ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఇలాంటి టైం సేవింగ్స్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా షేర్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే టేస్ట్ ఎలా ఉందనేది కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఆగండి వెళుతూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.